పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతలు అరాచకాన్ని సృష్టిస్తున్నారు. గురజాలలో కూటమి నేతల అరాచకంపై ఉప్పు బ్రహ్మం అనే తోపుడు బండి వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుంచి కూటమి నేతలు తనను వేధిస్తున్నారని వాపోయాడు. ఫుట్పాత్ వ్యాపారం చేసుకుని తనను కూటమి నేతలు నెలకు 10,000 కమిషన్ అడుగుతున్నారని వాపోయాడు. ఇప్పటికీ 20,000 రూపాయలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నామని ఇంకా 10,000 అడుగుతున్నారని బాధపడ్డాడు. 20,000 కూటమి నేతలకు ఇచ్చే స్తోమతే ఉంటే షాపే పెట్టుకునే వాళ్ళమన్నారు. కూటమి నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని సెల్ఫీ వీడియో తీశాడు బ్రహ్మం. ఎమ్మెల్యే గారికి మా నమస్కారం. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఫుట్పాత్ మీద కాయలు అమ్ముకునే వాళ్ళము. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కానీ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మమ్మల్ని 5,000 10,000 రూపాయలు అద్దెలు అడుగుతున్నారు. బండికి 10,000 రూపాయలు ఇవ్వమంటున్నారు. 20,000 రూపాయలు ఇచ్చేసాము. తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ 10,000 రూపాయలు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి. అదే 10,000 20,000 ఉంటే మేము షాపు తీసుకునేవాళ్ళం. అది లేక ఆ స్తోమత లేక మేము ఇట్లా రోడ్డు మీద బతుకుతున్నాము. అయినా కానీ మమ్మల్ని ఇట్లా చిన్న చిన్న రాజకీయ నాయకులు మమ్మల్ని ఇట్లా 10,000 5,000 20,000 అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇయ్యలేని స్తోమతి మాది. దానివల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దానివల్ల మేము ఇటుపోలేకో ఏం చేయాలో అర్థం లేక ఈ వీడియో ద్వారా మా ఎమ్మెల్యే గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సార్ దగ్గరికి వెళ్ళేలా చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తూ ఉన్న నెలకు 10,000 కమిషన్ ఇవ్వాలంటూ చొటమెట నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారని, అదే కట్టగలిగితే షాపే పెట్టుకుందును కదా అని తను మాట్లాడటాన్ని మరి బ్రహ్మం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గురజాల మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇప్పుడు చిరు వ్యాపారులను కూడా హింసిస్తూ ఉన్నారు. గురజాలలో ఈ ఉప్పు బ్రహ్మం అనే వ్యక్తి తోపుడు బండి పైన పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇతనికి కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ నువ్వు వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అని ఇప్పటికే కూటమి నేతలకు 20,000 డబ్బులు ముట్టజెప్పారు. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. కాదు మరొక 10,000 ఇవ్వాల్సిందే, లేకపోతే వ్యాపారం చేయనివ్వనని కూడా కూటమి నేతలు తేల్చి చెప్పారు. దాంతో చేసేది ఏమీ లేక ఇలాంటి వీడియో చేశాను. నిజంగా 20,000 స్తోమతే ఉంటే మేము రోడ్లపైన మా జీవితాల్లో ఎట్లా నడుపుకోగలము? ఖచ్చితంగా షాపు తీసుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఏ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వంలో మాత్రమే కూటమి నేతలు రోడ్లపైన వ్యాపారం చిరు వ్యాపారాలు చేసుకున్నా తమకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వేధింపులకు గురి చేస్తున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా దీనిపైన పోలీసులకు కంప్లైంట్ చేయాలన్నా తిరిగి ఇతని మీదే కేసు పెట్టే పరిస్థితి పల్నాడు జిల్లాలో ఉంది. కాబట్టి తన ఆవేదనను వీడియో ద్వారా పబ్లిక్ కి వినిపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కూటమి నేతల నుంచి తమను రక్షించాలని కూడా ఆ వీడియోలో వేడుకోవడం జరిగింది చిరు వ్యాపారి బ్రహ్మం. అశోక్, వీడియో కారణంగా ఒక చిరు వ్యాపారి పడుతున్న అవస్థ తెలుస్తుంది. మిగతా చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా తిప్పలు తప్పటం లేదా? ఖచ్చితంగా రోడ్డు మీద వ్యాపారం చేసే ఏ చిరు వ్యాపారైనా, బట్టలతో వ్యాపారం చేసే వ్యక్తి అయినా, లేకపోతే బళ్ళపైన వ్యాపారం చేసే వ్యక్తి అయినా, ఎవరైనా సరే కూటమి నేతలకు డబ్బులు కట్టాల్సిందే. ఆ డబ్బులు కట్టినా కూడా దాదాపు ఇప్పటికే బ్రహ్మం 20,000 రూపాయలకు పైగా డబ్బులు చెల్లించారు. దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా చేసుకున్నామని ఆయన చెప్తున్నారు. కానీ ఈ డబ్బులు సరిపోవు. మరికొన్ని డబ్బులు 10,000కు పైగా తనని డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. ఎవరు రోడ్డు పైన వ్యాపారం చేసినా ఖచ్చితంగా కూటమి నేతలకు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని కూడా బ్రహ్మం చెప్తూ ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ అశోక్.